స్నేహానికి రాజకీయానికి దగ్గర సంబంధాలు ఉంటాయి. రాజకీయాల్లో స్నేహం అత్యంత కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఎవరితో ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా రాజకీయాల్లో స్నేహం చేయవచ్చు. సందర్భం ఏదైనా స్నేహహస్తం అందించవచ్చు. అయితే భిన్న ధృవాలు స్నేహం చేస్తే మాత్రం వారిని అభిమానించే వారికి ఆశ్చర్యకరంగానే ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ స్నేహాల గురించి మనం ఎక్కువగా చర్చల్లో చూస్తూనే ఉంటాం. సాధారణంగా ఒక పార్టీలో ఉండి మరొక పార్టీలోకి వెళ్లిన వారు పాత పార్టీలో ఉన్న వారితో స్నేహం చేయడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. కానీ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కమెంట్స్ తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. అయితే కేసీఆర్ జగన్ స్నేహాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకుంటారు, లేదంటే కేటీఆర్ జగన్ భేటీలను స్వాగతిస్తారు. కానీ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ప్రజలను ఆశ్చర్యపరిచిన కమెంట్ అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావడం. 2019కి ముందు తెలుగుదేశం పార్టీ భారత రాష్ట్ర సమితి పార్టీల మధ్య వాతావరణం ఎలా ఉన్నా సరే 2018 చివరిలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి నేరుగా మద్దతు ఇవ్వడాన్ని గులాబీ పార్టీ జీర్ణించుకోలేకపోయింది. దీంతో రిటర్న్ గిఫ్ట్ అంటూ తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరోక్షంగా వేలు పెట్టారు. ఆ వేలు పెట్టడం చంద్రబాబు విజయ అవకాశాలను కూడా దెబ్బతీసింది. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యాపారాలను అడ్డం పెట్టుకుని తెలంగాణలో కేసీఆర్ బెదిరించారనేది అప్పట్లో ప్రధానంగా వినపడిన ఆరోపణ. అందులో చాలా మంది ప్రముఖ నాయకులు కూడా ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ జగన్ ఇద్దరు బహిరంగంగానే స్నేహం చేశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలు అంటూ ఒకరికొకరు సహకరించుకున్నారు. తమ ఉమ్మడి రాజకీయ శత్రువులతో గట్టి పోరాటమే ప్రత్యక్షంగా పరోక్షంగా చేశారు. అలాంటిది కేటీఆర్ నారా లోకేష్ తో భేటీ కావడం ఏంటి అనేది ప్రధాన ప్రశ్న. రాజకీయ పరమైన అంశాలతో వీళ్ళిద్దరూ భేటీ అయ్యారా, లేదంటే బీజేపీ నుంచి వచ్చే ఇబ్బందుల నుంచి తనను రక్షించే విధంగా లోకేష్ తో కేటీఆర్ రాయబారం నడిపి ఉండొచ్చా అంటూ అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం బలంగా కనబడుతుంది. జగన్ కారణంగానే బీఆర్ఎస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య దూరం మరింత పెరిగింది. 2023 ఎన్నికల్లో తెలంగాణలో గులాబీ పార్టీ గెలిచి ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ కు ఆ పార్టీ పరోక్షంగా సహాయ సహకారాలు అందించేది అనేది చాలా మందిలో ఉన్న అభిప్రాయమే. కానీ సీన్ రివర్స్ కావడంతో తన రాజకీయ నాయకుడి కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా ఎలాగైనా దగ్గర చేసుకోవడంలో కేసీఆర్ తిట్ట. ఉదయం తిట్టిన వాళ్లను సాయంత్రం పొగడ్డం ఆయన స్టైల్. అందులో భాగంగానే లోకేష్ ద్వారా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం కేసీఆర్ చేసి ఉండొచ్చు అనే వ్యాఖ్యలైతే వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ముందున్న ప్రధాన సమస్యలు రెండు. ఒకటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, మరొకటి ఇరిగేషన్ శాఖలో జరిగినటువంటి అక్రమాలు. వీటి విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారణ వేగవంతం కూడా చేస్తూ ఉన్నాయి. వీటికి తోడు ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను కేంద్రం కూడా టార్గెట్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అందుకే రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి తమను తాము కాపాడుకునేందుకు టీడీపీ ద్వారా బీజేపీ పెద్దలకు దగ్గర కావాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఈసీఎల్ నరసింహన్ గవర్నర్ గా ఉన్న సమయంలో కేసీఆర్ కు పెద్దగా ఇబ్బందులు ఉండేవి కాదు. కేంద్రంలో తనకున్న పరిచయాలతో కేసీఆర్ ను అన్ని విధాలుగా కాపాడుతూ వచ్చేవారు అనే కమెంట్స్ వింటూనే ఉండేవాళ్లం. ఇప్పుడు నరసింహ గవర్నర్ పదవిలో లేకపోవడం కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. తన తరపున జాతీయ స్థాయిలో లాబియింగ్ చేసే వ్యక్తులు కూడా ఢిల్లీ లెవెల్లో లేకపోవడం ఇబ్బంది పెట్టే అంశం. అటు విజయసాయిరెడ్డి కూడా రాజకీయాల నుంచి బయటకు వచ్చి తనను తాను కాపాడుకునేందుకు ప్రాధాన్యతనివ్వడంతో కేసీఆర్ కు ఢిల్లీలో సహకారం కరువైందని చెప్పుకోవచ్చు. అందుకే లోకేష్ ద్వారా కేటీఆర్ ప్రయత్నాలు చేసి ఉండొచ్చంటూ ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఇటువంటి వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కా సమాచారంతోనే చేస్తారనేది చాలా మంది అభిప్రాయం. కాబట్టి ఆ వ్యాఖ్యలను తీసి పారేయలేమంటూ రాజకీయాలపై అవగాహన ఉన్నవారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరి దీనిపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అసలు ఈ అంశం గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియజేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇట్స్ యూటీవీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కూడా ఫాలో అవ్వండి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్స్ యూటీవీ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.